ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సచివాలయ మహిళా పోలీస్ వ్యవహారంలో గత ప్రభుత్వం తీరు తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్న హోంమంత్రి అనిత. బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఉన్న సాయి ఈశ్వర్ హత్య కేసు కొట్టివేసిన విజయవాడ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు బైరెడ్డి రాజశేఖర రెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు. దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్. పాణ్యం మండలం మద్దూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఆలగడ్డ పోలీసులు. 8 మోటార్ సైకిళ్లు స్వాధీనం. నంద్యాల టిడ్గో ఇల్లు స్వాధీనం చేయని వారికి కంతు కోసం బ్యాంకులు ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లను కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఆత్మకూరు టీడీపీ కార్యాలయం ఎదురుగా నడుం విరిగి పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టించుకొని మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు. గత ప్రభుత్వం సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల వ్యవహారంలో గత ప్రభుత్వం తీరు తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మహిళా పోలీస్ డ్యూటీ చార్టుపై అసెంబ్లీలో ఆమె ప్రస్తావించారు. అసెంబ్లీలో సచివాలయ మహిళా పోలీసుల సాధక బాధలను హోంమంత్రి అనిత సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వంలో మహిళా పోలీసులకు సరైన విధి విధానాలు ఖరారు చేయక వారు ఎవరి క్రింద డ్యూటీ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితికి తెచ్చారన్నారు. వీరి డ్రెస్ కోడ్పై పలువురు కోర్టుకు కూడా వెళ్లారన్నారు. వీరు అటు పోలీస్ శాఖ పరిధిలోకి రావడానికి వీలు లేక పోలీసుల డ్యూటీలు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సభలో సభ్యులందరూ వీరికి ఎలా న్యాయం చేయాలో వ్రాతపూర్వకంగా ఇస్తే తగు చర్యల నిమిత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి అనిత సభకు తెలిపారు. చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శి
కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసిడిఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం, మీరెవరమ్మా, మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష, చాలా మంది ఏఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమేర్పు ఏంటంటే, ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అప్పుడు మన అందరూ అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన. దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ హత్య కేసును విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్ష్యాధారాలు నిరూపణ కానందున కొట్టివేస్తూ నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. 2014 మార్చి నెలలో జరిగిన సాయి ఈశ్వర్ హత్య కేసు సుమారు 12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలు నిరూపణ కానందున ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరో 8 మందిని నిర్దోషులుగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయం గెలిచిందన్నారు. తాను రాయలసీమ ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్న సమయంలో కొందరు తనపై ఈ తప్పుడు కేసు బనాయించారన్నారు. 11 సంవత్సరాలుగా కర్నూలు, విజయవాడ ప్రత్యేక కోర్టుల చుట్టూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై తిరిగామని అన్నారు. ఎట్టకేలకు గౌరవ న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటించిందని, ఇందుకు తన వైపు వాదించిన న్యాయవాదులను ఆయన అభినందించారు. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందని న్యాయమూర్తుల తీర్పు ద్వారా స్పష్టమైందన్నారు. మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది. న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతూ ఉంది, కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తున్నాము. మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్, ఒక టీం గారు కానీ లేకపోతే శుక్కర రాజేంద్ర ప్రసాద్ గారు, అదే రకంగా మిగతా వాళ్ళంతా చాలా బాగా ఇన్డెప్త్గా చూసి వాదించడం జరిగింది. మంచి జరిగింది ఇది. మరి ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న కేసు ఈరోజు కొట్టివేయడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఒక మంచి పరిణామం. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైగా జనాభా ఉన్న దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో చోటు కల్పించాలని రాష్ట్ర దూదేకు సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నంద్యాల పట్టణంలోని దూదేకుల సంఘం కార్యాలయంలో స్థానిక దూదేకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షెక్షావలి, ఆదాము సాహెబ్ గార్ల ఆధ్వర్యంలో దూదేకుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర దూదేకుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దూదేకుల సంఘం సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. దూదేకులు వారికి స్థానిక సంస్థలలో న్యాయం చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాబన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దూదేకుల వారు పార్టీకి వెన్నంటి ఉన్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థలలో ఎంతో మంది దూదేకుల వారు సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వార్డు మెంబర్స్గా ఎన్నికై పార్టీకి విధేయులుగా ఉన్నారన్నారు. ఈ రోజు 2 విడతలుగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించినప్పటికీ అందులో దూదేకుల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు.
2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఫెడరేషన్ ఎన్నికలకు 6 నెలల ముందు ఏర్పాటు చేశారని, అలాగే వైసీపీ ప్రభుత్వంలో దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నిర్వీర్యం చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉంచిన విధంగా 100 కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి దూదేకుల వారికి ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో రాష్ట్రంలో ఉండే దాదాపు 20 లక్షలకు పైగా ఉండే దూదేకుల వారు ఆవేదనకు గురయ్యారని, ముస్లిం మైనార్టీలలో దాదాపు సగం జనాభా ఉన్న దూదేకుల వారికి మైనార్టీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మాజీ కౌన్సిలర్లు మిద్దె చిన్న హుసేని దేవానగర్ దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర కృషి చేసిన దూదేకుల వారందరినీ గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని మంత్రి ఫారూక్ గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నామన్నారు. గౌరవ మంత్రి వర్యులు మా రాష్ట్ర సంఘ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి దూదేకుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మిద్దె చిన్న హుసేని దేవానగర్ దస్తగిరి, మాజీ ఎంపీటీసీ గోస్పాడు హుస్సేన్, దూదేకుల సంఘం జిల్లా ట్రెజరర్ హుస్సేనప్ప, యూత్ అధ్యక్షుడు పరుపుల దస్తగిరి, 42వ వార్డు హుస్సేన్, అడ్వకేట్ బాబు సోమశేఖర్, గడివేముల సంఘం అధ్యక్షుడు జమాల్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జమాల్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా కార్పొరేషన్ కావడానికి కూడా ఆయన ప్రయత్నం చేసినారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బద్వేలో ఒక నూర్భాష ముస్లిం ఒక పాప మర్డర్ రేపు జరిగినప్పుడు కూడా ఆమెకి తగిన విధంగా వాళ్ళకి ఆదుకోవడానికి కూడా మన మినిస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మినిస్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి, తర్వాత డైరెక్టర్లు కూడా నియమిస్తున్నారు. కాల వ్యాపం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము మళ్ళా మినిస్టర్ గారు తొందరలో మమ్మల్ని చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మా సమస్యల గురించి చర్చించాలని కూడా మేము ప్రభుత్వంగా కోరుతూ అందరూ కూడా ఆశిస్తున్నామండి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని, గ్రామంలో ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను గుర్తించి నమోదు చేయించాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తూ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మైదానం, తరగతి గదులు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మనబడి మన భవిష్యత్తు కింద చేపట్టిన పాఠశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, పాఠ్య పుస్తకాలు, మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డతో పాటు పలు ప్రాంతాలలో జరిగిన వివిధ బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడు శెట్టి లక్ష్మీకుమార్ అనే వ్యక్తిని ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7,70,000 విలువ చేసే 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆళ్లగడ్డ టౌన్ స్టేషన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసులలో లక్ష్మీకుమార్ నిందితుడు అన్నారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ కేసులో చక్కని ప్రతిభ చూపి నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రజలు తమ మోటార్ సైకిళ్లను పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని, డైనమిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ రవికుమార్ సూచించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ చిరంజీవి, టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సిబ్బంది పాల్గొన్నారు. శెట్టి లక్ష్మీకుమార్ ఏజ్ వచ్చేసి 19 years. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా 8 vehicles అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అనేది, ఇవన్నీ కూడా చుట్టుపక్కల అమ్మనికి పోయింటే అవన్నీ కూడా మళ్ళీ నిన్న డిస్పోజ్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతనితో పాటు వేరే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 8 vehicles సీజ్ చేయడం అనేది. తర్వాత వీళ్ళని కోర్టుకు పంపిస్తాము. ఎవరికైనా కూడా ఏదైనా వెహికల్ ఏమన్నా జప్తైనా ఉండి కంప్లైంట్ ఇవ్వకుంటే కూడా వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీ యొక్క వెహికల్కు ఎవరైనా కానీ ఒక 500 రూపాయలు వేసినట్టే సైరన్ వచ్చే కీ ఉంటుంది, అది ధరిస్తే గాన ఇట్లా దొంగతనాలు జరగకుండాని మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దీంట్లో మనకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వ్యవహరించిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధరు వారి సిబ్బంది కూడా ప్రశంసించడం జరిగింది. PC రఫీక్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ 569 గంగాధరు,
HC 2696 ఆర్వి సుబ్బరాజు, మొహమ్మద్ రఫీ, కాశీ వీళ్ళందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాయి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో గతంలో టిడ్కో ఇల్లు మంజూరు అయ్యి స్వాధీనం కాని లబ్ధిదారుల నుండి బ్యాంకు కంతుల కోసం ఒత్తిడి చేయొద్దని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బ్యాంకర్లను కోరారు. నంద్యాలలో 10,000 టిడ్కో ఇల్లు నిర్మాణం జరిగింది. అందులో కొంతమందికి ఇల్లు కేటాయించారు. వారికి గత ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా లోన్ మంజూరు చేయించింది. అయితే వారికి ఇల్లు మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇల్లు స్వాధీనం చేయనప్పటికీ బ్యాంకుల నుండి కంతులు ప్రారంభమయ్యాయి. లబ్ధిదారుల లోను ఖాతాలు ఎన్పి అయ్యాయి. ఫలితంగా బ్యాంకర్లు లబ్ధిదారులను ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇటు ఇల్లు స్వాధీనం కాకుండా కంతులు రావడం ఏమిటని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి బ్యాంకర్లకు లేఖ రాశారు. ఇల్లు స్వాధీనం కాని లబ్ధిదారుల నుండి ఒత్తిడి చేయవద్దని, ప్రభుత్వం ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు లబ్ధిదారులను ఒత్తిడి చేయవద్దని ఆయన బ్యాంకర్లను కోరారు. అందరికీ నమస్కారం. ఈ మన నంద్యాల పట్టణంలో టిడ్కో లబ్ధిదారులకు సంబంధించి కొన్ని సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. అందుమీద వాళ్ళకి ఇంకా ఇల్లు అప్పచెప్పకపోవడము, మరి డబ్బు చెల్లించినప్పటికీ కూడా ఇల్లు అప్పచెప్పకపోవడము, వాళ్ళ ట్రైపార్టీట్ అగ్రిమెంట్ ప్రకారము బ్యాంకర్స్ వాళ్ళకు సంబంధించిన రిలీజ్ చేసిన లోన్కు సంబంధించి రికవరీ కూడా స్టార్ట్ చేసినట్టు, మరి ఇల్లు కూడా అప్పచెప్పకుండా మరి ప్యారలల్గా ఒక ఇంటికి రెంట్ కట్టుకొని ప్రైవేట్ ఇంట్లో ఉంటూ మళ్ళీ ఈ రకంగా బ్యాంకర్ నుంచి ఈ రికవరీ చేయడం అనే దాని మీద ఆందోళన చెందుతూ కొంతమంది లబ్ధిదారులు మమ్మల్ని కలవడం జరిగింది. అందుపై బ్యాంకర్స్ కూడా నిన్న బ్యాంకర్ కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ రకంగా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ తోటి కొంత అక్కడ ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. వాటిని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఆల్రెడీ లబ్ధిదారుల జాబితా ఏదైతే గుర్తించబడి అధికారికంగా నోటిఫై చేయబడిందో ఆ లబ్ధిదారులకు అందరికీ కూడా ఇల్లు అనేది త్వరితగతిన అలాట్ చేయడం కోసం, అంటే అలాట్ ఆల్రెడీ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ చేయడం కోసం తగు చర్యలు అనేది ప్రభుత్వ వారి ఆదేశాలతో తీసుకోవడం జరుగుతుంది. మీన్వైల్ ఇక ఏదైనా కొత్తగా కొన్ని బ్లాక్స్ తయారవుతున్నాయి, వాటిలో కూడా లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే ఎక్సెస్ అంటే అలాట్మెంట్ కాకుండా డబ్బు ఎవరైతే మున్సిపాలిటీకి డీడీ రూపంలో డబ్బు చెల్లించున్నారో వారందరినీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి వారికి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి వారికి ఎవరికైతే అలాట్ కాలేదో వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి మళ్ళీ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో టీడీపీ కార్యాలయం ఎదురుగా ఆర్సీఎం చర్చి ప్రక్కన నందికొట్కూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి 2 రోజుల నుండి నడుం విరిగిపోయినా అటు పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గత 2 రోజులుగా నడుము విరిగి పడిపోయిన వ్యక్తి స్థానికుల సైతం ఆసుపత్రికి చేర్చేందుకు ముందుకు రాలేదు. కనీసం ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా పట్టించుకోలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఇంకా విడ్డూరం ఏంటంటే అదే ప్రాంతంలో 2 తాగుబోతులు తప్ప తాగి కింద పడితే దాని కొరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ 2 తాగుబోతుల కోసం శ్రద్ధ తీసుకుని పోలీసు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఇరు వర్గాలు సమస్యని పరిష్కరించారని, అక్కడే దీనంగా పడి ఉన్న నడుం విరిగిన వ్యక్తిని అధికారులు గమనించకపోవడం విడ్డూరం. దీనిపై వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు అతని వెంటనే స్థానిక హాస్పిటల్లో చికిత్స చేయించి అతని స్వగ్రామానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక అక్షరం రిపోర్ట్ 108కి కాల్ చేసి పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ మహిళా పోలీస్ వ్యవహారంలో గత ప్రభుత్వం తీరు తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్న హోంమంత్రి అనిత. బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఉన్న సాయి ఈశ్వర్ హత్య కేసు కొట్టివేసిన విజయవాడ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు బైరెడ్డి రాజశేఖర రెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు. దూదేకుల వారికి నామినేటెడ్ పోస్టులలో తగిన న్యాయం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్.
పాణ్యం మండలం మద్దూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఆలగడ్డ పోలీసులు. 8 మోటార్ సైకిళ్లు స్వాధీనం. నంద్యాల టిడ్గో ఇల్లు స్వాధీనం చేయని వారికి కంతు కోసం బ్యాంకులు ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లను కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఆత్మకూరు టీడీపీ కార్యాలయం ఎదురుగా నడుం విరిగి పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టించుకొని మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.